పేరు పేరున నమస్కారం. రాజమండ్రి అంటే ఇంత ఎండలో కూడా ఇంట్లోకి చల్లటి రోజ్ మిల్క్తో స్వాగతం పలికే ఊరు మనది. దేశం మొత్తానికి తీపిని రుచి చూపే పూతరేకులు పుట్టిన ఊరు మనది. రాజ నరేంద్రుడి పాలనలో కళా వేదికలాగా సాగిన ఈ రాజమండ్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు మళ్ళీ ఆ పునర్వైభవాన్ని పునికి పుచ్చుకుంటుందనడానికి ఈ రోజే నిదర్శనం. రాజమండ్రి ఊపిరి పీల్చుకో, కూటమి ప్రభుత్వం వచ్చేసింది, మళ్ళీ పునర్వైభవం రాజమండ్రికి రాబోతుంది. ఈ రోజున నిజం చెప్పాలంటే నాకు ఒక కళని కళ్ళారా చూస్తున్నట్టుగా అనిపిస్తుందండి. ఇదే చిత్రసంత, ఇలాంటి ఒక వేదికే కర్ణాటక రాష్ట్రంలో చూసి మన తెలుగు చిత్రకారులందరూ ఈ పటాలన్నీ పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళడం చూసి ఎందుకండి అక్కడికి వెళ్తున్నారు అని అడిగితే మన రాష్ట్రంలో సరైన వేదికలు లేవండి, అయితే కర్ణాటకనో గోవానో లేకపోతే తమిళనాడు కేరళ ఢిల్లీ వెళ్తే కానీ మా చిత్రకళని ప్రదర్శించే అవకాశం మనకి లేదు అని చెప్పిన మాటకి బాధేసి నారా చంద్రబాబు నాయుడు గారితో చర్చించి మన సాంస్కృతిక మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారితో చర్చిస్తే మన రాష్ట్రానికే ప్రతి ఒక్కళ్ళు వచ్చే విధంగా, మన రాష్ట్రం నుంచి అవకాశాల కోసం వెళ్ళడం కాదు, మన రాష్ట్రానికే అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి పెట్టుకునే విధంగా ఒక వేదిక కల్పిద్దామన్నారు. అదే అమరావతి చిత్రకళా వీధి. ఈ రోజున రాజమండ్రిలో పండుగలన్నీ కలిపి ఒకే రోజు వచ్చినాయా అన్నంత అందంగా ఈ నగరం ముస్తాబవడం చూస్తుంటే మన తెలుగు వాళ్ళందరూ, మన ఆర్టిస్టులందరూ ఇక్కడ ఇది మా రాష్ట్రం, ఇక్కడ మా కళను ప్రదర్శించే అవకాశం దొరికింది అని గర్వంగా ఇక్కడ దాదాపు 600 మంది ఆర్టిస్టులందరూ రావడం చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అదేవిధంగా ఇంకా కొద్ది రోజుల్లో ఇదే